శుభ్రం చేసుకున్న కానాగంతలు, గోంగూర, పచ్చిమిరపకాయలు గ్యాస్ ఆన్ చేసుకుని నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి, అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి. ఇలా వేసుకుంటే మనం ఈ కానాగంత ముక్కలు వేసుకుంటాం కదా, అవి వేయించేటప్పుడు మనకి అడుగట్టకుండా ఉంటాయండి. ఇలా వేసుకుంటే దాని తర్వాత ఒకటి వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేస్తే కడిగి చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలో పక్కకు తీసుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వండి. గ్యాస్ ఆన్ చేసుకుని శుభ్రంగా కడిగిన గోంగూర, పచ్చిమిరపకాయని దాకలో వేసి ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకోండి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకుంటే సరిపోయింది. కొద్దిగా పసుపు ఇది వేసి బాగా కలుపుకోండి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేను చిన్న సైజు ఒక కాయ తీసుకున్నాను. చిన్నకాయ తీసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి చిన్న సైజు కాయ తీసుకోండి. ఇలా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం ఒక గ్లాసు పోసుకోండి. మూత పెట్టుకోవాలి. గోంగూర ఉడికిపోయిందండి. పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండండి. మీకు మసాలాస్ కావాలంటే ఇక్కడ కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి, బాగుంటుంది. లేదా ఒరిజినల్గానే మనకు అలా కావాలనుకుంటే మటుకు గోంగూరలో పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. గోంగూర పుల్లగా ఉంటుంది కదండి, పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గోంగూర ఉడికిపోయింది కాబట్టి మనం పప్పు గుత్తితో కచ్చాపచ్చగా రుబ్బుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత మనం గోంగూరను కూడా వేసుకోవాలి. గోంగూరను వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలండి. మూత పెట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే గోంగూర వేసిన తర్వాత
అడుగట్టేస్తుంది. అది సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు మనం ఫ్రై చేసుకున్న కానాగంతలు కూడా దీంట్లో వేసి, కానాగంతలు లాస్ట్లోనే వేసుకోవాలండి. అవి ముందుగానే ఫ్రై అయినాయి కదా, అందుకే లాస్ట్లో వేసుకోవాలండి కానాగంతలు. ఇవి ముందుగా వేసుకుంటే విరిగిపోతాయండి ఈ చేప ముక్కలు, లాస్ట్లో వేసుకోవాలి. అందుకే ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత మూత వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా మగ్గితే సరిపోతుందండి. ఈ కర్రీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారయ్యి ఈ గోంగూర కానాగంతల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో మనం మసాలా ఏం వాడకూడదు. ఇలా ఇలా వండుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. దాని ఒరిజినల్ టేస్ట్ మీకు తెలుస్తుంది. ఇలానే బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. మీరు ఎక్కువ మసాలా ఇష్టపడేవారైతే చివరిగా కొంచెం ధనియాల పొడి వేసుకోండి, సరిపోతుంది. వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.